నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లోని ముఖ్యాంశాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన మానరైట ఉగ్రమూకపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం. ఉగ్రమూకలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు. పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు. పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం. మసూద్ అజార్ కుటుంబం అంతం. 80 మంది ఉగ్రవాదులు హతం, 31 మంది అని ప్రకటించిన పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాక్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఆపరేషన్ అయితే కనుక విజయవంతంగా ముగిసింది. మొన్న మధ్యరాత్రి 1:44 ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 9 లక్ష్యాలని టార్గెట్లుగా పెట్టుకొని, అంటే 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పాక్ మరియు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది. పక్కా ప్రణాళిక ప్రకారం అనుకున్న దాని ప్రకారమే ఆపరేషన్ విజయవంతమైంది. ఎక్కడ ఏ పొరపాటు కూడా జరగలేదని మోడీ గారు కూడా చెప్పారు. దీనిపైన అయితే కనుక భారతీయులంతా, యావత్ భారతదేశం అయితే కనుక హర్షం వ్యక్తం చేస్తూ త్రివిధ దళాలకు అలాగే భారత ప్రభుత్వానికి అయితే కనుక కృతజ్ఞతలు చెప్తూ అభినందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, అలాగే సినిమా పరిశ్రమ, క్రికెట్ నుంచి అందరూ కూడా తమ ట్వీట్ల ద్వారా భారత ప్రభుత్వం పైన అయితే కనుక వాళ్ళ ప్రశంసలు, అభినందనల్ని అయితే కనుక కురిపించారు. ముఖ్యంగా ఎందుకంటే కనుక భారతదేశం ఎప్పుడు ఒకటి నమ్ముతుంది, అహింసా మార్గంలో వెళ్ళాలి, శాంతిపరంగా ఏదైనా సరే శాంతియుతంగా జరగాలి అని చెప్పేసి. కాబట్టే పాకిస్తాన్ అన్ని సార్లు రెచ్చిపోయినా కూడా స్టార్టింగ్లో శాంతి అని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఆ తర్వాత వాళ్ళ చేష్టలు ఇంకా భరించలేక చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఉగ్రవాదులు ఏదైతే ఇక్కడ దాడులు చేశారో ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకొని అంత్యధీటుగా సవాలని చెప్పడం జరిగింది. అయితే తాజాగా జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడికి అయితే కనుక ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే కనుక దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్కి సంబంధించి. ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్ అయితే కనుక కకావికలమైపోతుంది. కాకపోతే అది బయటపడకుండా పైన మాత్రం ముఖంలో ఒక మేకపోతు గాంభీర్యం అంటారు, అలా ప్రదర్శిస్తోందనమాట. ఏదైతే కనుక ఉగ్ర స్థావరాల లక్ష్యంగా టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో అది విజయవంతమైంది. ముఖ్యంగా 80 మంది ఉగ్రవాదులు అయితే కనుక హతమయ్యారు. ఇక మసూద్ అజార్ కుటుంబం అయితే కనుక ఈ ఉగ్రదాడుల్లో అంతమయ్యింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక 13 మంది ఇక ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అయితే కనుక పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పేసి పిచ్చి ప్రేలాపన చేస్తోంది. అసలు ఏం మాట్లాడుతోందో కూడా ఒకసారి వాళ్ళకే అర్థం కావట్లేదు. చేసింది ఉగ్రస్థావరాల పైన దాడి, దానికి ఎందుకు పాకిస్తాన్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? మొదట్లో ఏమన్నారు, పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత మాకు అంటగడుతున్నారు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ చెప్పారు. మరి ఇప్పుడు ఉగ్రస్థావరాలపైన ధ్వంసం చేస్తే మీకేంటి నష్టం? మీకు కూడా మంచిదే కదా. మీ రక్షణ శాఖ మంత్రి చెప్పారు కదా, ఉగ్రవాదులకి మేమే చోటు కల్పించాము, ముఖ్యంగా అమెరికా బ్రిటన్ వాళ్ళ కోసం అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మేమే ఇబ్బందుల్లో పడ్డాము అని చెప్పేసి ఇంకొక మంత్రి కూడా చెప్పారు. మరి మీరు వద్దనుకుంటున్నారు కదా ఇప్పుడు ఉగ్రవాదాన్ని, మరి మీరెందుకు అంత ప్రతీకార చర్యలు తప్పవు అని చెప్పేసి అంత ఆగ్రహానికి గురవుతున్నారు? అంటే మీరే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే మీకెందుకు ఉలికిపాటు? దీనికి ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే పాకిస్తాన్లోని ఏ ఒక్క పౌరుడికి ఎక్కడ ఏమీ జరగకుండా, అలాగే పాక్ ఆర్మీ వాళ్ళకి కూడా ఎవ్వరికి ఏమీ అవ్వకుండా కేవలం ఏదైతే టార్గెట్ 9 ఉగ్రవాద స్థానాలో ఆ ఉగ్రవాద స్థానాన్ని మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. అలాంటప్పుడు మీకెందుకు ఈ బాధ? అంటే ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నాము అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రధానిగా మీరు ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పడంతో అయితే కనుక మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఉగ్రవాదులకి మీరు హెల్ప్ చేస్తున్నారు అనేది అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇక మీరు ఈ
భారత్ ఏదైతే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తుందో ఆ తర్వాత మీరు కనుక ఈ ప్రతీకార దాడులు మేము తీర్చుకుంటాము అది ఇది అని మాట్లాడుకోకుండా అంతటితో కామైపోయి మీ పాకిస్తాన్ అభివృద్ధి పైన దృష్టి పెట్టుంటే కనుక ఇంకొక రకంగా ఉండేది. ఇలా ప్రతీకారం తీర్చుకుంటాము అది ఇది అని చెప్పి ఏం సాధిద్దామని? మీ పౌరుల్ని ఎవరిని ఏమీ చేయలేదు, మీ ఆర్మీని ఎవరిని ఏం చేయలేదు. మీ ఆర్మీనే కవ్వింపు చర్యలకు రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలు చేపడుతుంది. ఎలాగో పాక్ ఆర్మీ వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటుంది పవర్ అంతా. అక్కడ చాలామంది అనుకోవడం ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని జస్ట్ ఉట్ని ఒక అలంకారప్రాయ సీట్లో కూర్చొని ఉంటారు, ఒక బొమ్మలాగా పాకిస్తాన్ ప్రధాని అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజం అవుతుంది. ఇప్పుడేంటి పెహల్గాం దాడి తర్వాత అంతకుముందు చాలా సందర్భాల్లో అదే జరిగింది. పాక్ ఆర్మీకి అక్కడ మొత్తం అని చెప్పేసి. మరి మీరు అంత ఇది ఉన్న వాళ్ళైతే కనుక మాకు అంటగడుతున్నారు పెహల్గాం దాడిని, మాకు కాదు అది ఇది అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు దీనికి ఆన్సర్లు చెప్పండి ముందు. ఇప్పటికైనా కూడా మీరు మించిపోయింది ఏం లేదు. విరమించుకుంటే కనుక అంటే ఈ ప్రతీకార దాడులు అది ఇది అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇలా చేయకోకుండా ఇప్పటికైనా సరే మీరు ఈ ఉగ్రవాదానికి మీరు కూడా మీ దేశంలో చోటు కల్పించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టినా కూడా ఎక్కడికో ఒకటి చోటుకెళ్ళి మళ్ళీ ఇలాంటివి చేస్తారు. సో వాళ్ళని మార్చండి, సామాన్య ప్రజానికంలో బ్రతికేలాగా వాళ్ళల్లో మార్పు తీసుకురండి. ఎవరైతే వినట్లేదో వాళ్ళని మీరే అరెస్ట్ చేస్తారా ఇంకొకటి చేస్తారా చెయ్యండి. ఉగ్రవాద మూలాన్ని తీసేయండి. ఎందుకంటే మీ పైన ఆ బాధ్యత మీ పైన ఎక్కువ ఉంది. మీరు ఆ పని చేస్తే కనుక నాకు తెలిసి ప్రపంచ దేశాలన్నీ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి ఈ విషయంలో. ఇక్కడ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహావల్పూర్ సమీపంలో భారత దాడుల్లో ధ్వంసమైన భవనం, దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. ఇక ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై లక్షిత దాడుల్లో అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు తెలిపారు. ఇక రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు, అమాయకులను చంపిన వారిని హతమార్చాయి. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డాడు. భారత సైన్యము అలానే వ్యవహరించింది. సో రాజ్నాథ్ సింగ్ అయితే కనుక అశోకవనంలో విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైన మాత్రమే ఆంజనేయులు విరుచుకుపడ్డారు. అలాగే భారత సైన్యం కూడా ఎవరైతే కనుక అమాయకులను చంపారో వాళ్ళనే హతమార్చాయి తప్ప ఎవరిని ఏం చేయలేదు, ఎక్కడ గీత దాటలేదు అని చెప్పేసి చెప్తారు. ఇక దాడులు జరిగిన ప్రాంతాల గురించి కూడా ఇచ్చారు. మురిద్కేలోని లష్కరే తయ్యిబాకు చెందిన తయ్యిబా ఒక కేంద్రం, అలాగే బహావల్పూర్లో జైషే మహమ్మద్కు చెందిన షుభాన్ అల్లా కేంద్రం, తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్చల్, సియాల్కోటలో హిజ్బుల్ ముజాహిద్దీన్ మెహమూనా జోయా కేంద్రం, బర్నాలాలో లష్కరే తయ్యిబాకు చెందిన అఖ్లే హడిత్ స్థావరం, కోట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలోనే ఇంకొక కేంద్రం మజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం, మస్కర్ రహీల్ షహీద్, ముజఫరాబాద్లో లష్కరే శిబిరం, అలాగే ముజఫరాబాద్లో మరో ఉగ్రస్థావరం సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం. ఈ 9 స్థావరాలని అయితే కనుక ధ్వంసం చేయడం జరిగింది. ఉగ్రదాడికి మోడీ నాయకత్వంలో గట్టి జవాబిచ్చాం, సాయుధ దళాల వీర యోధులకు సల్యూట్. సీఎం చంద్రబాబు నాయుడు పాకిస్తాన్కు తగిన సమాధానం ఇది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే జైలుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఉగ్రదాడికి మోడీ నాయకత్వంలో అయితే కనుక మనం గట్టి జవాబిచ్చాం భారతదేశం అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్కు తగిన సమాధానం ఇది, ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక మరో వార్త, విశాఖలో మాక్ డ్రిల్, యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన. నిన్న మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా దాడులు జరిగినప్పుడు ప్రజల్ని వారికి వారు ఎలా రక్షించుకోవాలి అన్నదానిపైన ఒక అవగాహన కార్యక్రమం చేపట్టారు మాక్ డ్రిల్ ద్వారా. నిన్న అది విశాఖపట్నంలో ఆ మాక్ డ్రిల్ నిర్వహించారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక ఫోటో ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో క్షతగాత్రుడిని తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సో ఇదంతా కూడా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించారో దాంట్లో భాగంగా ఈ ఫోటో ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే సాక్షిలో కూడా ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చారు. రక్త సింధూరం, పాక్ ఉగ్రతండాలపై విరుచుకుపడ్డ భారత్ అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అత్యంత సమర్థతతో దాడులు జరిపారు మన సైన్యం, దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ముఖ్యంగా జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం, లష్కరే ప్రధాన కేంద్రం, పిఓకేలో లష్కరే దేశ్ స్థావరాలు ఏవైతే ధ్వంసమయ్యాయో ఆ ఫోటోలు కూడా ఇచ్చారు. ఇక ప్రతి దాడులకు
ఆస్కారం లేకుండా దాడి చేశాం, సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం, ఇవి బాధ్యతాయుతమైన దాడులు, భారత వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. సో ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాము, సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాము అని చెప్పారు. ఇక ఇది బాధ్యతాయుతమైన దాడులే అని చెప్పేసి కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పారు. నిన్న అంటే మొన్న మధ్యరాత్రి 1:44 ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అయితే నిన్న ఉదయం ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు మొత్తం మీడియాకు తెలియజేయడం జరిగింది. పాక్ సైన్యం కర్కశ కాల్పులు, సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు, 57 మందికి బుల్లెట్ గాయాలు, ధీటుగా బదిలించిన భారత సైన్యం, సరిహద్దు ఆవల భారీగా మరణాలు. సో పాక్ సైన్యం అయితే కర్కశంగా కాల్పులు జరుపుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మనం చెప్పుకున్నట్టు పాకిస్తాన్కి ఎంత చేసినా కూడా అది మరి కొంతమంది అంటే పాకిస్తాన్లో కొంతమంది వాళ్ళ బ్లడ్లోనే మూర్ఖత్వము, ఆ కర్కశత్వము, అంటే ఒక సైకో సాడిజం అనేది ఉంటుందేమో, అందుకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికి కూడా అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఎంత అంటే ఇంకా వాళ్ళు ఎంత మూర్ఖంగా అంటే ఎలా అసలు వాళ్ళని వర్ణించడానికి కూడా పదాలు లేవేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని వర్ణించడానికి లేదా వాళ్ళలో కరుడుగట్టిన ఉగ్రవాదం కానీ కరుడుగట్టిన మనస్తత్వం కానీ దానికి ఇంకొక మాటలు లేవేమో అనిపిస్తుంది, అంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్త్రి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేడర్ ధైర్యంగా నిలబడింది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి. పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. ఇక వైఎస్ఆర్సీపీలో అంటే కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు అయితే కనుక వైఎస్ఆర్సీపీలో చేరారంటే దానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఈసారి అధికారం మనదే అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది అని కూడా చెప్పారు. ఇక జగన్ 2.0లో అయితే మాత్రం మొదటి ప్రాధాన్యత కార్యకర్తలకే ఇస్తాము, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా చాలా ధైర్యంగా నిలబడింది పార్టీ క్యాడర్ అయితే కనుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో పార్టీ క్యాడర్ గురించి కార్యకర్తల గురించి అయితే కనుక జగన్ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే కనుక ఇటీవల కాలంలో చూసుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ టైంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కొంతమంది వాళ్ళ ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ కూడా వాటిని భరించి పార్టీ కోసం నిలబడ్డారు. ఆ సమయంలో కూడా అలాగే ఆ తర్వాత సోషల్ యాక్టివిస్టుల పైన అంటే అన్యాయంగా ఎవరిపైనైతే కేసులు పెట్టారో వాళ్ళపైన కేసులు పెట్టిన దానిపైన కూడా జగన్ స్పందించి ఎవరైతే నిలబడ్డారో ముఖ్యంగా కార్యకర్తలు వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంత ధైర్యంగా నిలబడిన క్యాడర్కి కార్యకర్తలకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. ఇక నిన్న మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లకి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం హామీలు ఏదైతే ఇచ్చిందో వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఇక కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఈసారి అధికారం మనదే అని కూడా వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబుకు తగిన శాస్త్రి కూడా తప్పదు, ఎందుకంటే తను ఏదైతే కనుక వైసీపీ కార్యకర్తలని అలాగే ఏ తప్పులు చేయని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో సో దానికి తగిన శాస్త్రి తప్పదు చంద్రబాబు నాయుడుకి అన్నట్టయితే కనుక జగన్ చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వ అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో ప్రజలకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా దిశానిర్దేశం చేయడం అయితే కనుక జరిగింది. యుద్ధ స్వరం ఆ ఇద్దరు, భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. వారిద్దరే కర్నల్ సోఫియా ఖురేషి, మరొకరు వింగ్ కమాండర్ యోమికా సింగ్.
ముఖ్యంగా భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించడం అయితే కనుక ఆ ధీర వనితల ధైర్యాన్ని చెప్పడమే కాదు, సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి కూడా వాళ్ళు ప్రతీకలు అని చెప్పొచ్చు. వీళ్ళని చూసిన తర్వాత చాలామంది మహిళల్లో అయితే కనుక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఎందుకంటే కనుక ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్, ఇంత పెద్ద ఆపరేషన్లో భాగమైన వీళ్ళు చాలామందికి ఆదర్శం. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది మహిళలు అయితే కనుక వీరిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. ఇక ధాన్యం రైతుకు దగా, ఇక దళారీల సెగ, కన్నీటి రాసులు. పశ్చిమ గోదావరి ఏలూరులో రోడ్లు, ఖాళీ స్థలాల్లో ధాన్యం కుప్పలు. అకాల వర్షాలకు నీళ్లలో నానుతున్న వరి కంకులు, గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు. ఈ క్రాప్ లో నమోదైన PR 120 రకం కొనుగోలుకు నిరాకరణ. మిషన్లతో కోత కోసేందుకు భారీగా అద్దె. కమిషన్ ఏజెంట్లు ఓకే అంటేనే సరుకు తరలింపు. 75 కిలోల బస్తాకు 300 నుంచి 450 రూపాయల వరకు దోపిడీ. మద్దతు లేక టన్నుకు సుమారు 6,000 వరకు నష్టపోతున్న అన్నదాతలు. 800 కోట్ల రూపాయలకు పైగా రైతుల కష్టం. దళారులు, మిల్లర్ల జేబుల్లోకి. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. కాకినాడ బైపాస్ రోడ్లో తడిసిన ధాన్యం రాసులు అని చెప్పేసి ఇది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని కూడా ఇచ్చారు. సాక్షి వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వెళ్ళి చేసిన ఒక రిపోర్టు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. అంటే వరి ధాన్యం ఎవరైతే పండించారో ఆ రైతులకి కన్నీరు తప్పట్లేదు. ఎందుకంటే కనుక అకాల వర్షాలు ఒకవైపు, ఇంకొక వైపు ఏమో ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోకపోవడము అని చెప్పేసి, ముఖ్యంగా అకాల వర్షాలకు నీళ్ళల్లో నానుతున్న వరి కంకులు అని చెప్పేసి ఇచ్చారు. వర్షంలో నానితే వరి ఏమవుతుంది, ఆ తర్వాత ఎండిన తర్వాత అవి తాళ్ళలాగా తయారైపోతాయి. రైతులకి ఎటు చూసినా కూడా నష్టమే కలుగుతుంది. ముఖ్యంగా మిషన్లతో కోత కోసేందుకైతే కనుక అద్దె భారీగా అడుగుతున్నారట. ఇక గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలు కూడా లేక చాలా చాట్లు పడాల్సి వస్తుంది. ఇక ఈ క్రాప్లో నమోదైన PR 126 రకం కొనుగోలుకు కూడా నిరాకరణ అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక కమిషన్ ఏజెంట్లు ఓకే అంటేనే సరుకు తరలిస్తున్నారంట. అంటే ఇక్కడ చూసినా కూడా ఇప్పుడు 75 కిలోల బస్తాకు 300 రూపాయల నుంచి 450 రూపాయల వరకు దోపిడీ జరుగుతుంది. అంటే రైతులకు ఏం మిగులుతుంది? పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితులు చాలాసార్లు చూసాం మనం. ఇప్పుడు అకాల వర్షాలకు మళ్ళీ ఇది ఒక బాధ దెబ్బ రైతన్నలకు. మరి ప్రభుత్వం ఎందుకు చేతులుడికి చూస్తుందో అర్థం కావట్లేదు. మద్దతు లేక టన్నుకు సుమారు 6,000 రూపాయల వరకు నష్టపోతున్న అన్నదాతలు. ఇది అంటే ఊరికే రాసిన వార్త కాదు, సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వెళ్ళి చేసిన వార్త ఇది. ఊరిని ఏదో అంటే ఏదో ఊరిని రాసేసారు అని చెప్పడానికి కూడా మనం ఏదో ఊరిని రాశారు అనడానికి లేదు. అక్కడ ఫీల్డ్కి వెళ్ళి అంటే వాస్తవిక పరిస్థితులు తెలుసుకొని రాసిన వార్త కాబట్టి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. మరి కనీసం న్యూస్ పేపర్లో వస్తున్న వార్తలు చూసైనా ప్రభుత్వం స్పందించవచ్చు కదా. దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు? అంత అంటే దాదాపు 800 కోట్లకు పైగా రైతుల కష్టం దళారులు, మిల్లర్ల జేబుల్లోకి వెళ్తుంది. దళారులు వద్దనే కదా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టింది. మీరు కొనుగోలు కేంద్రాలు పెడతారు, వాటిని పట్టించుకోరు, అక్కడ సరైన సౌకర్యాలు కల్పించరు. తీరా చూస్తే ఇప్పుడు ఇలా అకాల వర్షాలు వచ్చి వడ్లు తడిచిపోతే మళ్ళీ ఆ వారిన తర్వాత తాళ్ళలాగా అయిపోతుంది కొంత, అప్పుడు వెయిట్ తగ్గుతుంది, ఎటు చూసినా రైతుకి నష్టం. ఇక సర్లే ఏదో ఒకటి అక్కడ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముదామంటే అక్కడ దళారులు మేమున్నామని ఎంటర్ ఇస్తారు, వాళ్ళ జోబుల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. తీరా నష్టపోయేది ఎవరు అంటే పండించేది, అంటే విత్తనం వేసి పంట కోతకు వచ్చి అది అమ్మే వరకు కష్టపడేదంతా రైతన్న. ఈజీగా డబ్బులు సంపాదించుకునేది మాత్రం దళారులు, మిల్లర్లు. మరి ప్రభుత్వం ఎందుకు, ఇదేమి ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు జరిగింది, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు చేతులు చూస్తుందో కూడా అర్థం కావట్లేదు. నాదెండ్ల మనోహర్ గారు అన్నారు కదా ఒకప్పుడు కొనుగోలు కేంద్రాలు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని. మరి ఒకసారి రివ్యూ చేయండి, దీనిపైన ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకోండి. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే సరిపోదు కదా. రైతన్న బాధపడిన ఏ రాష్ట్రమైనా దేశమైనా కూడా సుభిక్షంగా ఉండదు అనేసి మనము చాలాసార్లు విన్నాము, పాఠాల్లో ఉంది, చాలామంది చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు రైతన్నల్ని ఎందుకు ఇంత క్షోభకు గురి చేస్తుంది ప్రభుత్వం? రైతన్న బాగుంటేనే ఆ రాష్ట్రం, రైతన్న బాగుంటేనే ఆ రాష్ట్రం లేదా ఆ దేశము బాగుంటుంది. నువ్వు చిల్లరగాడివి. అనంతపురం జిల్లా తాడిపత్రి CIపై
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్య. నిన్న విలేజ్ క్లినిక్లలో డాక్టర్లపై నేడు పోలీస్ అధికారిపై అమార్చిన నోటి తెలుసు. సత్యకుమార్ అండి ఎలా మాట్లాడతారంటే ఒక్కొక్కసారి మన గతంలో కూడా వార్తల్లో చూసాం. ఆయన ఒక మంత్రి మనిషి అన్నది పక్కన పెడితే కనుక ఒక మంత్రి అన్నది కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. ఏం మంత్రి అయితే కుమ్ములు వచ్చింటాయో. సిఐ పైన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన పైన వివాదాస్పద వ్యాఖ్యలు ఓ చిల్లరగాడివి అని. సిఐ చిల్లరగాడ. మరి ఈయన పైన మరి ప్రభుత్వం ఏం స్పందించదా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే? గతంలో కూడా ఈయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ప్రభుత్వం ఎందుకు ఏమి అనదు? మీ మంత్రి అని అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. మళ్ళీ నిన్న విలేజ్ క్లినిక్లలోని డాక్టర్ల పైన కూడా నోరు పారేసుకున్నారు. ఇక సిఐ పైన అంటే అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐ పైన కూడా మళ్ళీ నోరు పారేసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు మంత్రులు. వీళ్ళు పాలిస్తూ ఉంటే వీళ్ళ కింద ప్రజలు ఉండాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సిఐని పట్టుకొని ఒక అధికారి ఫస్ట్ మనిషిని మనిషిగా చూడండి. మీకు మంత్రి అయినంత మాత్రాన కొమ్ములు ఏం రాలే. మీరు కూడా ఒక మనిషే. మిమ్మల్ని గెలిపించింది ప్రజలే. లేకపోతే మీరేం మంత్రి గారు కదా, అసలు ఎమ్మెల్యే గారు. మంత్రి అంటే క్యాబినెట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారేమో, కానీ మీరు ఎమ్మెల్యేగా అంత దూరం వెళ్ళాలంటే ప్రజలే మిమ్మల్ని గెలిపించేది. అంత నోటి దురుసు ఎందుకు? మీరు మంచిగా మాట్లాడలేరా? రెస్పెక్ట్ చేయలేరా? రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడే మీరు ఒక మంత్రి, మీరేమో ప్రజల్ని పాలిస్తారు. అంటే సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఎట్లాగో వాళ్ళు పాలిస్తారు. మంత్రులు మీరు కూడా క్యాబినెట్లో ఉంటారు. మీరు అందరూ కలిసి ప్రజల్ని పాలిస్తారు. మీ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి వాటిపైన కూడా స్పందించి మంత్రులు ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది నేర్పించండి ఫస్ట్ సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు. సీఎంని పట్టుకొని చిల్లరవాడు అంటున్నారంటే ఏమనాలి? ఏంటి గౌరవ ప్రధాన వార్తాపత్రిక చూస్తే కనుక ఆంధ్రజ్యోతి, దీంట్లో కూడా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇవాళ న్యూస్ పేపర్స్లో కూడా ఆపరేషన్ సింధూర్ గురించే ఇచ్చారు. సింధూరమే సంహారమై అన్న హెడ్డింగ్తో అయితే కనుక వార్త ఇచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్ చేసిన తప్పులకు పర్యవసానాలు తప్పక ఉంటాయి. భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. రాఫెల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలు 2 డ్రోన్లను నేలకొల్చింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నిన్న ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పారు కదా, మీరు చెప్తున్న అబద్ధాలు అనేసి. మీరు ఒక ప్రధాని హోదాలో ఉన్నారు షహబాజ్ గారు, ఎందుకు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు? ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వీళ్ళకి బుద్ధి రాదు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్. ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమన్న ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ. చేసిన పాపం వెంటాడుతోంది. శ్రీలక్ష్మి మెడపై ఓఎంసీ కత్తి. సో మన ఓఎంసీ కేసులో అయితే కనుక గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక అప్పటి గడుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే కృపానందం వాళ్ళిద్దరిని నిర్దోషులుగా కూడా సిబిఐ కోర్టు ప్రకటించింది. ఇక శ్రీలక్ష్మి గారి అయితే కనుక పెండింగ్ ఉంది. ముఖ్యంగా ఈమెకైతే కనుక సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరం అని చెప్పేసి ధర్మాసనం అయితే ఖచ్చితంగా చెప్పింది. ఇక తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు కూడా ఆదేశం ఇచ్చింది. ఇక 3 నెలల టైం ఇచ్చింది ఆమె పాత్ర ఉందో లేదో తేల్చాలి అని చెప్పేసి. వైదొలగండి జస్టిస్ యశ్వంత్ను కోరిన సుప్రీం సీజే న్యాయమూర్తి ఇంట నగదు నిజమే. చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదిక. ఎవరైతే ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఉన్నారో యశ్వంత్, ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. అప్పుడు ఆ వార్త అయితే కనుక సంచలనం సృష్టించింది. సో ఇదైతే కనుక అంటే ఆయన ఇంట్లో నగదు ఉన్న మాట నిజమే. చీఫ్ జస్టిస్ కన్నాకి అయితే కనుక దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో అయితే కనుక చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదికలో అయితే కనుక న్యాయమూర్తి ఇంట నగదు ఉండదు నిజమే అని చెప్పేసి చెప్పారు. అది దీంతో ఇక జస్టిస్ యశ్వంత్ను సుప్రీంకోర్టు వైదొలగండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సీజే కోరడం జరిగింది. ఇక ప్రేమ తగ్గింది చెల్లిపైనే, నాపై కాదు కదా. సరస్వతి పవర్లో 99.89% షేర్లు నా వద్దే. ఎన్సీఎల్టీలో విజయలక్ష్మి వెల్లడి. ఆ కంపెనీ 100% నాది. కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు ఈడ్చారని మండిపాటు. తప్పుడు పత్రాలు సృష్టించి నా వాటాల బదిలీ. జగన్. విజయలక్ష్మి మా యజమాని సరస్వతి పవర్. విజయమ్మ గారు మాట్లాడుతూ ముఖ్యంగా సరస్వతి పవర్లో
99.89 షేర్లు నావే అని చెప్పారు. ఇక కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు ఈడ్చారని ఆవిడ మండిపడడం జరిగింది. అయితే మరోవైపు జగన్ మాత్రం తప్పుడు పత్రాలు సృష్టించి నా వాటాలో బదిలీ చేశారని చెప్తున్నారు. ఇక విజయలక్ష్మి మా యజమాని అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విజయలక్ష్మి గారు అంటే ప్రేమ తగ్గింది చెల్లిపైనే కానీ నా పైన కాదు అన్నట్టు వీళ్ళు ఒక హెడ్డింగ్ పెట్టారు. ఇక ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే దిశలో కూడా ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చారు. ఉగ్ర స్థావరాలపై దాడి అనివార్య చర్య. పహల్గాం దాడికి భద్రతా దళాలు గట్టిగా స్పందించాయి. పౌరులను రక్షించుకోవడం ముఖ్యం. మాజీ సీఎం వైఎస్ జగన్. సో ఉగ్ర స్థావరాలపై దాడి గురించి అయితే కనుక జగన్ మాట్లాడుతూ పౌరులను రక్షించుకోవడం ముఖ్యము. పహల్గాం దాడికి భద్రతా దళాలు గట్టిగా స్పందించాయి అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక దేశ సార్వభౌమత్వాన్ని పరీక్షించే వారికి హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్పై ముఖ్యమంత్రి నారా లోకేష్, ప్రధాని మోడీ భారతదేశానికి ఓ కవచం అంటూ ప్రశంసలు. ఇక లోకేష్ మాట్లాడుతూ భారతదేశానికి ప్రధాని మోడీ ఓ కవచం లాంటి వారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆపరేషన్ సింధూర్ పైన అయితే కనుక ఇటు లోకేష్ ఇటు జగన్ ఇద్దరు కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ పైన అయితే కనుక ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా భారతదేశ సైన్యానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా సపోర్ట్గా నిలబడతాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఎక్స్ వేదికగా వాళ్ళు ట్వీట్లు చేయడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ.